బర్దాష్ గాక ఒక స్పీకర్ గారిని, దళిత స్పీకర్ ను అవమానిస్తావా అని చెప్పి సస్పెండ్ చేశారు. ఎంత దారుణం అంటే నేను అడుగుతున్నానండి, స్పీకర్ పదవికి దళిత స్పీకరు, గిరిజన స్పీకరు, బీసీ స్పీకరు, ఓసీ స్పీకర్ అని ఉంటాదే. స్పీకర్ స్పీకరే. స్పీకర్ మేము గౌరవిస్తున్నాం కాబట్టే ఏకగ్రీవంగా ప్రసాద్ కుమార్ గారు ఎన్నుకోవడంలో మనం కూడా పోటీ పెట్టకుండా సహకరించిన మా స్పీకర్ గారు అక్కడ కూర్చోవడానికి. అదే విధంగా ఆ రోజు జగదీష్ రెడ్డి గారి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయన సభను వాయిదా వేస్తే ఆయన ఛాంబర్లకు పోయినాం, స్పీకర్ గారి దగ్గరికి పోయి చెప్పినాం, సార్ కేసీఆర్ గారితో మాట్లాడినాం మేము, అవసరమైతే జయేశ్వర్ రెడ్డి గారు 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి అయినప్పటికీ మీరు కనుక నొచ్చుకుంటే మీరు మైక్ ఇవ్వండి, వెంటనే విచారం వ్యక్తం చేస్తాం, మేము తప్పకుండా అవసరమైతే మీరు బాధపడేది, మేము తప్పు మాట్లాడలేదు, మిమ్మల్ని అవమానించలేదు, అయినా మీరు అని ఫీల్ అయితే మేము విచారం వ్యక్తం చేసి వెనక తీసుకుంటాం, మైక్ ఇవ్వండి అని చెప్పినాం. మైక్ ఇయ్యలే. దళిత స్పీకర్ను అవమానించినందుకు జగదీశ్వర్ రెడ్డి గారిని చేసినామని చెప్పారు బయటికి. నేను ఒక్కటి గుర్తు చేస్తున్నా, రాష్ట్రంలో 143 మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి. జనరల్ సీట్లో ఎక్కడన్నా ఏ నాయకుడన్నా ఒక దళిత మహిళను 5 ఏళ్లు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న పెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఇగో మా అన్నపూర్ణమ్మ, ఒక దళిత బిడ్డ, ఆడబిడ్డ, ఆ అమ్మాయిని ఒక జనరల్ సీట్లో అక్కడ మున్సిపల్ చైర్మన్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారట దళిత వ్యతిరేకట. ఇంతకంటే హాస్యాస్పదమైంది ఇంకోటి ఉంటుందా? కూర్చో. ఆమెను దించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళట మంచోళ్ళట, కానీ ఇవాళ జగదీష్ అన్న ఎవరైతే అక్కడ కూర్చోబెట్టిండో ఆయన అన్నట దళిత వ్యతిరేకట. ఇంకా ఘోరం ఏంటంటే, ఇంకా విచిత్రం, జగదీష్ అన్న ఏమన్నాడు, ఈ సభ మనందరిది అన్నాడు. నిన్న ఇంకో ఆయన మాట్లాడిండు, మజ్లిస్ ఆయన, ఏమన్నాడు ఆయన, ఇది గాంధీ భవన్ లెక్క నడుపుతున్నావు అన్నాడు. మనందరిది అన్న జగదీష్ అన్నమో ఎత్తవతల వారేసిండ్రు. గాంధీ భవన్ లెక్క నడుపుతున్నావు అన్నట్టు కొనుకమో గంటలు గంటలు మైకులు ఇచ్చి బాకాలు కొట్టించుకుంటున్నారు, డబ్బా కొట్టించుకుంటున్నారు. ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఇంకోటి దమ్ము లేదా? మజ్లిస్ వాళ్ళ మీద చర్య తీసుకునే దమ్ము లేదా? ఒక బీఆర్ఎస్ వాళ్ళని మాత్రమే చేసే పరిస్థితి కానీ మిగతా వాళ్ళని ఏమనే పరిస్థితి లేదా? దయచేసి నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఏంటంటే, ఇలా రాష్ట్ర శాసనసభలో ఒక విచిత్రమైన సన్నివేశం. బీజేపీ కలిసిపోయింది, సిపిఐ అటే ఉంది, మజ్లిస్ అటే ఉంది, కాంగ్రెస్ అంతా ఒక దిక్కే ఉన్నది. ఇవాళ పంచ పాండవుల మాదిరిగా ఆ కౌరవ సభలో 100 మందిని ఎదుర్కొంటున్నది కేసీఆర్ సైన్యం. ఈ గులాబీ దండు మాత్రమే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం గొంతెత్తుతున్నది. మళ్ళీ మనమే తప్ప వాళ్ళు కానే కాదన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అందుకే ఈ సంవత్సరం మనం మహాసభ జరుపుకోబోతున్నాం. వరంగల్లో సిల్వర్ జూబ్లీ ప్రారంభానికి సూచికగా లక్షలాది మందితో బహిరంగ సభ. కోదాడ నుంచి ఎంతమంది రావాలి, సూర్యాపేట నుంచి ఎంతమంది తరలి రావాలి, తుంగతుర్తి నుంచి ఎంతమంది రావాలి, హుజూర్ నగర్ నుంచి ఎంతమంది రావాలి, అవన్నీ మళ్ళీ మీ నాయకులు మీకు వివరంగా చెప్తారు. కానీ ప్రతి గ్రామం నుంచి పార్టిసిపేషన్ ఉండాలి, ప్రతి గ్రామ శాఖ రావాలి, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రతి గ్రామం నుంచి క్రియాశీల కార్యకర్తలు ఒక్కరు కూడా ఆ రోజు ఏ పని పెట్టుకోకుండా, ఎందుకంటే ఇంతకంటే పెద్ద పని మనకు లేదు, సంవత్సరం అంతా వేరే పనులు ఉండొచ్చు, కానీ ఏప్రిల్ 27 మన పార్టీ 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భం, ఖచ్చితంగా గులాబీ జెండా వేసుకున్న ప్రతి బిడ్డ ఏదో ఒక వాహనం ఏది దొరికితే అది ఎక్కాలే, కదిలి వరంగల్ వైపు ప్రయాణం మొదలు పెట్టాలి. అక్కడి నుంచి పెద్దలు కేసీఆర్ గారి సందేశం విన్న తర్వాత మర్నాడో ఆ తర్వాత రోజో మే నెలలో మన పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తర్వాత అసెంబ్లీ అప్పుడు కొంతమంది, పార్లమెంట్ ఎన్నికలప్పుడు కొంతమంది, మన పార్టీ నాయకులు కొంతమంది అక్కడ ఇక్కడ వెళ్ళిపోవచ్చు, అక్కడక్కడ ఖాళీలు ఉండొచ్చు. అందుకే తిరిగి కొత్త కమిటీల నిర్మాణం పటిష్టంగా చేసుకుందాం. కొత్త కమిటీలు గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, బూత్ కమిటీ నుంచి బ్రహ్మాండంగా రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా నిర్మాణం చేసుకుందాం. ఈసారి గీటురాయి ఒకటే. ఏ నాయకులైతే నికార్సైన నాయకులుగా కష్టకాలంలో కూడా పార్టీని పట్టుకొని ఉన్నారో వారికే పెద్దపీట వేద్దాం, వారినే ముంగడ పెట్టుకుందాం, వారినే నమ్ముకొని ముందుకు పోదాం. చిన్నోడు పెద్దోడు ఏముండదు పార్టీలో. మనం అనుకుంటే కేసీఆర్ గారు అనుకుంటే ఇంతమంది ఎమ్మెల్యేలు అయినాం, చిన్నోడు పెద్దోడు ఏముంటది? ఇలా మేము ఇక్కడ కూర్చున్నామంటే మీరందరు దయతో ఇక్కడ కూర్చున్నాం తప్ప, కేసీఆర్ గారి ఆశీర్వాదం, మీ దయ, ప్రజల ఒక ఓటుతో ఇక్కడ కూర్చున్నాం తప్ప మేమేం మీకంటే పెద్దవాళ్ళమేం కాదు. చిన్న పెద్ద ఏముండదు పార్టీలో, అందరం కూడా ఒకటే. అందుకే కింది స్థాయి నుంచి మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసుకున్న తర్వాత ఈ సంవత్సరంలోనే మన పార్టీ అధ్యక్ష ఎన్నిక, జిల్లా కమిటీల ఎంపిక, ఇవన్నీ కూడా పటిష్టంగా నిర్మాణం చేసుకుందాం. 32 జిల్లాల్లో, హైదరాబాద్ తో సహా హెడ్ క్వార్టర్ అక్కడ కాబట్టి 32 పార్టీ ఆఫీసులు మనకున్నాయి. ప్రతి పార్టీ ఆఫీసును కూడా ఒక చైతన్య కేంద్రంగా మార్చుకొని
కార్యకర్తల శిక్షణా శిబిరాలు కూడా అద్భుతంగా ఒక 3-4 నెలల పాటు నిర్వహించుకొని కాంగ్రెస్ ఏంది, బీజేపీ ఏంది, ఎవడి మోసం ఏంది, ఏ గ్రామంలో మనం చేసింది ఏంది, వాళ్ళు చేసింది ఏంది, ఏ రకంగా మోసం నడుస్తున్నదో చెప్పాలి. మోసం అంటే గుర్తొచ్చింది, నేను బడ్జెట్ అయిపోయింది, బయటికి వస్తున్నా, పేరొద్దులే గాని ఒక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కలిసిండు. కలిసి నేనన్నా, ఏమన్నా 100 రోజులు అంటిరి, ఏమైనా 6 గ్యారంటీలు అన్నా. 100 రోజులు అన్నా, మొదటి 100 రోజులు అనలేదు కదా, ఆఖరి 100 రోజులు ఇస్తామంటుండు. ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. ఆఖరి 100 రోజులు ఇస్తారట అంటే ఎంత లంగలో చూడురిగా మీరు. అంటే ఇట్లాంటివన్నీ మనమే చెప్పాలి ప్రజలకి, ఇంకెవరో చెప్పారు. వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళది ప్రజలను అమాయకులు అనుకుంటా ఉన్నారు. లాస్ట్ 1 year లో ఏదో ఇచ్చినట్టు చేస్తే ప్రజలు మళ్ళా గుద్దుతారు మనకే అనే ఒక అపోహలో, ఒక అమాయకత్వంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అందుకే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదా రాబోయే రోజుల్లో జరగబోయే ఉప ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కావచ్చు, అన్నిటిలో కూడా తిరిగి గులాబీ జెండా ఎగరాలి అంటే మీరే తప్పకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ ఒక కేసీఆర్ లాగా గ్రామ స్థాయిలో కథానాయకులై విజృంభించాలి. దానికి మొదటి అడుగు ఏప్రిల్ 27 నాడు చలో వరంగల్. మరి అందరం పోదామా వరంగల్ కి? బండెనక బండి గట్టి బయలుదేరదామా? మళ్ళీ ఒక్కసారి మీ అందరికి కూడా మళ్ళీ సూర్యాపేటకు వస్తా, మళ్ళీ మండలాల వారీగా కూడా కూర్చుందాం, శిక్షణా శిబిరాల్లో కూడా కలుసుకుందాం. ఈ సంవత్సరం అంతా కూడా పోరాట నామ సంవత్సరంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి